మనస్ఫూర్తిగా ఎన్టీఆర్ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ఒక్కసారిగా గుమ్మడికాయల దొంగ ఎవరు అనుకుంటే భుజాలు తడుముకున్నట్టు మహానాడు ఇంకా ఇక్కడ అవుతూనే ఉంది. ఇక్కడ ప్రజల తాలూకా అభివృద్ధి చూస్తూ, ఇక్కడ మహానాడుకు వచ్చిన స్పందన చూస్తూ అప్పుడే ఒక్కసారి ఉలికి పడ్డారు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ, లీడర్లు కానీ, నాయకులు కానీ. ఆ ఉలికిపాటుతో ఏం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మహానాడుకి పేరు పెట్టే స్థాయికి వారు ఎదిగారంటే అది ఒక వాళ్ళ దిగజారుదనానికి ఒక నిదర్శనం. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, ఈ రోజు వెన్నుపోటు మహానాడు అని మాట్లాడుతున్నారు. అసలు మహానాడు గురించి మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీ నాయకులకి ఉందా అని అడుగుతున్నాను నేను. ఇది ప్రజల మహానాడు. ఇది ఈ రోజు రేపు లేదంటే 3 సంవత్సరాల నుంచి జరుపుకుంటున్న మహానాడు కాదు. సుమారుగా 36వ మహానాడు ఈ రోజు మేము తెలుగుదేశం పార్టీ సగర్వంగా చెప్పుకోగలిగేది ఏంటంటే 36వ మహానాడు మేము ఈ రోజు జరుపుకోగలుగుతున్నాం. ఈ రోజు మహానాడు గురించి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారంటే నేను సూటిగా ఒకటే అడుగుతున్నా, ఈ రోజు ఎవరైతే ఈ కామెంట్స్ చేశారో ఆ ఎమ్మెల్యేలు ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టి ఎన్ని రోజులైంది? అసలు వైఎస్ఆర్సీపీ ఏ సిద్ధాంతాలతో బయటకు వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఏ సిద్ధాంతాలతో బయటకు వచ్చింది? ఈ రెండింటినీ కనుక ఒకసారి మనం బేరేజ్ వేసుకుంటే తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఈరోజు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు నినాదంతో బయటకు వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అయితే, నువ్వు ఈ రోజు నుంచున్న పార్టీ తండ్రి చనిపోతే తండ్రికి దహనకాండ చేయాలని మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా సంతకాల సేకరణతో ముఖ్యమంత్రి అవ్వాలన్న తపనతో పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. అటువంటి పార్టీలో నువ్వు ఉంటూ నీతి గురించి, నిజాయితీ గురించి, అవినీతుల గురించి, రకరకాలుగా అభివృద్ధి గురించి నువ్వు మాట్లాడుతున్నావంటే ఈ రోజు నిన్ను పార్టీ నుంచి గెలిపించి పంపించిన, అసెంబ్లీకి తీసి పంపించిన ప్రజలు సిగ్గుచేటి ఈ రోజు. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ రోజు బాధపడుతున్న పరిస్థితి. అటువంటి పార్టీలో ఈ రోజు నువ్వు వైఎస్ఆర్సీపీ నాయకుడిగా కానీ, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా కానీ నువ్వుంటే ఈరోజు సగర్వంగా నేను ఈ రోజు నోకి వక్కాలించగలను. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులే కాదు గర్వంగా తలెత్తుకుని నిలబడేది. తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకొని తిరిగి మా హయాంలో ఇది చేశామని చూపించడానికి కలిగిన సత్తా ఉన్న ప్రతి కార్యకర్త ఈ రోజు చెప్పగలరు. ఈ రోజు మీకు కౌంటర్ ఇవ్వడానికో, ఈ రోజు మీకు విషయం చెప్పడానికో మేము అక్కర్లా. ఒక కార్యకర్త చాలు మీకు సమాధానం చెప్పడానికి. ఒక్కసారి మహానాడు ప్రాంగణానికి మీకు దమ్ముంటే రండి. ఆ తీర్మానం